జరిగింది అధ్యక్ష. తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అని చెప్తూనే ఆరో పేరాలో తెలంగాణకు చెందిన గొప్ప వ్యక్తులను గుర్తిస్తూ ప్రభుత్వం సాహిత్య సాంస్కృతిక ఉద్దండులైన గద్దరు, ఆ తర్వాత గూడంజయ ఇటువంటి వాళ్ళందరినీ గౌరవించుకుంటామనేటువంటి మాట చెప్పింది అధ్యక్ష. 14 నెలలు గడిచింది అధ్యక్ష. ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తామని, వాళ్ళకు ఒక 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏం అమలు చేయలే అధ్యక్ష. రెండో విషయం, ఇట్లా ఈ 60కి 60 ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. కానీ నేను ప్రధానంగా మిగతా మిత్రులందరూ మాట్లాడింది కాకుండా నేను ప్రధానంగా ఇందులో ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో సామాజిక అంశానికి సంబంధించినటువంటిది, సామాజిక న్యాయం సమాన అవకాశాలు అందేలా చూడమని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఇదే విషయాన్ని చాలామంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలామంది ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నేను పదే చెప్పిన అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే మనం ఏదైతే కుల సర్వే చేసినామో ఆ కుల సర్వే పారదర్శకంగా లేదు, అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, డాటా మిస్ అయిపోయింది, సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు. కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష. ఒక విషయం చెప్తా అధ్యక్ష, పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష. ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అని ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ చెప్తా ఉంది అధ్యక్ష. ఎట్లా చెప్తా ఉందంటే జాగ్రత్తగా గమనిస్తే అధ్యక్ష, మరి వాళ్ళకి ఎవరైనా చెప్పిరా లేదా అనేది కూడా ఇంకా నాకు తెలియదు. కానీ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి సమయంలో ఆ పని చేయకుండా ఇందులో మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ ఉంది అధ్యక్ష. దీంట్లో క్లియర్గా మనం ఏం చెప్పినాం అధ్యక్ష, జిఎస్డిపి తెలంగాణ జిఎస్డిపి ఇన్ 2023-24 తెలంగాణస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ at current prices in 14.64 lakh crores 14,64,000 కోట్లు మన జిఎస్డిపి 2023-24 అని చెప్పినాం. చెప్పి దాని కింద పేరాలోనే చెప్పినాం, ఇన్ 2023-24 ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ 3,47,000 రూపాయలు పర్ క్యాపిటా అని ఇందులో చెప్పినాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి 14,67,000 కోట్ల రూపాయలను ఒక్కొక్క తలకు 3,47,000 రూపాయల చొప్పున మనం పంపిణీ చేసినాం. ఈ 14,64,000ను డివైడెడ్ బై 3,47,000 కొడితే తెలంగాణ జనాభా. ఓకే, గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నా, ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయితే కూడా నాకు సూచన చేయండి. తెలంగాణ జిఎస్డిపి 14,64,000 కోట్ల రూపాయలు అయినప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా 4,21,90,201. మరి ఈ పుస్తకం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప, ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప, ఇందులో ఏది వాస్తవం? అన్న ఇది మాట్లాడిన తర్వాత చెప్పండి. నేను ఒక నిమిషం దానికి క్లారిఫై తప్ప అని అడుగుతున్నప్పుడు చెప్పడానికి నాకు సంబంధిత శాఖ మంత్రి కూడా కాబట్టి గౌరవ సభ్యులు కూడా అనేక సందర్భాల లోపల ఈ కుల సర్వే సమావేశాల్లో భాగస్వామ్యమైనారు. ప్రత్యక్షంగా ఫీల్డ్ విధి కూడా చేసినాం. వారు కూడా సమాచారాన్ని ఇచ్చినారు. చాలామంది సభ్యులు కూడా సమాచారాన్ని ఇచ్చినారు. నేను సభ ద్వారా సభ మర్యాదను దృష్టిలో ఉంచుకొని నేను వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ కూడా నేను మళ్ళీ చెప్తాను, ఒకవేళ వారు చెప్తున్నటువంటి ప్రకారంగా అది బుక్కుల లెక్క ఉండొచ్చు, బుక్కు లెక్కకు సంబంధించి నేను డెఫినెట్లీ మీరు మీ ఆరోపణ చేసే అవకాశం ఉంది, దానికి సంబంధించి కాదు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లకు ఒక యూనిట్గా తీసుకొని ఆ 150 మంది ఇండ్లకు ఒక పరిశీలకుడిని, అటువంటి 10 మంది ఆ ఎన్యూమరేటర్స్కు సంబంధించి పైన ఒక పరిశీలకుడిని పెట్టి, మండల స్థాయి అధికారులను పెట్టి, జిల్లా స్థాయి అధికారులను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా దానికి సంబంధించినటువంటి వికేంద్రీకరణ ద్వారా శిక్షణ ఇచ్చి దానికి క్వశ్చనేర్ చేసి క్వశ్చనేర్ను కూడా వారు చూసినారు. అన్ని రకాలుగా ఇవన్నీ జరిగినాయి. ఇది స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి సమాచారం. గౌరవ పెద్దలు కొంతమంది ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని ఈరోజు ఒక డాటా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం డాటా దాచిపెట్టుకుంటలేదు. దాంట్లో ఆర్థిక పరమైన పర్ క్యాపిటాకు సంబంధించిన అకౌంట్ ఎక్కడ చెప్తలేదు. స్వచ్ఛందంగా తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి సమాచారాన్ని బహిరంగంగా ప్రభుత్వం అధికారికంగా శాసనసభలో లెక్కల ద్వారా చూపెడతా ఉంది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే దయచేసి నేను గౌరవ సభ్యుని కోరుతున్నా, వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన గొంతుగా మాట్లాడేటువంటి సందర్భం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము విద్యార్థి దశ నుంచి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళమే. మీరు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో 20-30 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నారు. మీరు నేను వ్యక్తిగతమైన అంశానికి సంబంధించి ఇలా చైర్లో కూర్చున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. సార్, అసలు స్వాతంత్రం రాకముందు 1931లో జరిగినటువంటి లెక్కలు. ఇందులో జనాభాకు సంబంధించి మీకు ఏమైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే రైట్, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ వాట్ ఎవర్ యూ వాంట్ సే. నేను అడుగుతున్నటువంటిది ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శాతం 56% ఈ ప్రభుత్వంకు వచ్చిన సమాచారాన్ని అనుగుణంగా అందించినాం. దాని తదుపరి రాష్ట్రంలో ఉన్న కొంత బీసీ మేధావులను, ఇంటెలెక్చువల్స్ను, రిటైర్డ్ అధికారులను, సంఘాల వాళ్ళని పిలిచి నా ఛాంబర్లోనే అధికారంగా సమావేశం పెట్టిన అధ్యక్ష. వాళ్ళు 3 అంశాలు కోరినారు. ఒకటి, మళ్ళీ ఎవరైనా మిస్ అయి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వన్నారు. 12వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 3 విధానాలలో, ఆన్లైన్ సిస్టంలో, వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి ప్రజాపాలన కార్యాలయాల్లో 3 రకాలుగా అప్లికేషన్లు ఇచ్చాం అధ్యక్ష. సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి రిజర్వేషన్ శాతంతో రేపు 18వ తారీఖున చట్టాన్ని చేస్తాం. మనం ఇక్కడ చట్టాన్ని చేసి కేంద్రం దగ్గర పోయి స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు చేస్తా ఉన్నాం. మనం వాటిని అమలు చేసుకునే దిశలో దీనికి సంబంధించి మీరు ఒక బలహీన వర్గాల బిడ్డగా శాతానికి సంబంధించిన డిఫరెన్స్ ఒపీనియన్ మీద పేరు పెట్టి ఈ యొక్క మేజర్ అంశానికి విఘాతం డిఫరెన్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నా ఒక బేసిక్గా 1931 తర్వాత కుల సంబంధించిన సమాచారం రాలే. ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా